అందరూ నమస్కారం. ట్విషా శర్మ, నాట్ త్రిష, ట్విష, 33 34 ఇయర్స్. ఈమె ఢిల్లీ దగ్గర నోయిడా చెందినటువంటి పర్సన్, మోడల్. సినీ ఇండస్ట్రీలో రాద్దామని అనుకుంది, ఫ్యాషన్ ప్రపంచంలో గట్టిగా ముందుకు దూసుకుపోదాం అనుకుంది. ఈమె అకస్మాత్తుగా చనిపోయింది మొన్న 12వ తారీఖున భోపాల్లోని అత్తగారింట్లో ఉరేసుకొని చనిపోయింది. ఉరేసుకుందా, ఉరేసారా తెలియాలి. కంగనా రనౌత్ ఈ ట్విషా శర్మకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. ఆడపిల్లలంతా కూడా ఇక మీదట మీ కాళ్ళ మీద మీరు నిలబడకుండా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఆడపిల్లలంతా కూడా మిమ్మల్ని ఎవరో కాపాడతాడు, మిమ్మల్ని ఎవరో ఆదుకుంటారన్న ఆలోచనలో భ్రమంలో బతకొద్దు. మీకు మీరే ధైర్యం ఉండాలా, మీకు మీరే భరోసాగా ఉండాలా, మీకు మీరే గొప్ప ఎసెట్లా ఉండాలా అన్న విధంగా చెబుతూ ట్విషా శర్మకు సంబంధించి మరణం వెనక మిస్టరీని ఛేదించాలని చెప్పేసి పెట్టింది. నేను క్రాస్ చెక్ చేశాను. గిరిబాలా సింగ్, రిటైర్డ్ జడ్జ్, ఈ ట్విషా శర్మ యొక్క అత్త. తర్వాత సర్దామ్ సింగ్ ఆమె పర్సన్. అతనేమో పరారీలో ఉన్నాడు. అతని ఆచూ గనక చూపెడితే 10,000 రూపాయలు పోలీసులు నజరానే ఇస్తున్నారు. ఈలోపు వాళ్ళ అత్త ఏమన్నా తెలుసా, ఈ ట్విషా శర్మ మా ఇంటికి వచ్చిందనే కానీ ఎప్పుడు ఎవరితో టచ్లోనే ఉంటుండేది, ఏదో చేస్తుండేది, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. నేను అప్పటికే అడిగాను, ఏంటి ఎవరితో అఫైర్స్ ఉన్నాయా ఏంటి అని అన్నప్పుడు ఇక దాని దగ్గర గొడవలు రకరకాలు, నా కొడుకుని మోసం చేసింది అంటూ ఆమె మీద నిందలేస్తుంది. ఈ ట్విషా శర్మ పేరెంట్స్ వచ్చేసి మా అమ్మాయిని చంపారా, చనిపోయిందా, అసలు ఏం జరిగిందో మాకు తెలియాలి అని. ఈలోపు ట్విషా శర్మ ఏం చేసిందంటే వాళ్ళ బంధువులకి తెలుసుకున్నందుకు కూడా నేను ఒక ట్రాప్లో చిక్కున్నా, నేను మోసపోయాను, పెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ డిసెంబర్లో పెళ్ళైంది వాళ్ళకి, మన డిసెంబర్. డేటింగ్ యాప్లో ఈ సర్దామ్ సింగ్ ఇతను పరిచయం అయ్యాడు. మొన్న పెళ్ళైంది కదా డిసెంబర్లో. ఇక ఈమె చనిపోయిందేమో మొన్న 12వ తారీఖున. ఈ 4 months చాలాసార్లు పుట్టింటికి వెళ్ళింది, వచ్చిందట. ఇప్పుడు వాళ్ళ అత్త గిరిబాలా సింగ్ ఏమంటుంది, రిటైర్డ్ జడ్జి. సో లా పాయింట్ తెలుసు కదా ఆమె ఏమంటుంది, మేము నిజంగా ఆమెను కట్నం కోసం వేధించినా, ఆమెను వేరే విధంగా మేము టార్చర్ పెట్టినా ఆమె పుట్టింటికి వెళ్ళి మరలా మా ఇంటికి వచ్చేదా కాదు కదా. తర్వాత ఆమె కడుపులో ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉంది, గర్భవతి. అది తొలగించుకోవాలని ఆమె చాలా ఎఫర్ట్స్ పెట్టింది, మేము వద్దంటే వద్దన్నాం అని ఈమె చెప్పింది. పుట్టింటి వాళ్ళు ఏమంటారు, అత్తింటి వాళ్ళే ప్రెగ్నెన్సీని తొలగించుకోమని చెప్తున్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పిందట. ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఇప్పుడు ఆ అమ్మాయి బడి కుళ్ళిపోతుంది పాపం. వాస్తవానికి ఆ ఫ్రీజర్ ఎక్కడైతే మాచుడులో ఉంచారో భోపాల్లో, అది -4 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుందట. ఆమె బాడీ కుళ్ళిపోకుండా ఉండాలంటే -80 degrees దగ్గర పెట్టాలంట. అంత టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగినటువంటి వాళ్ళ దగ్గర సిస్టమ్ లేదంట. ఇప్పుడు పుట్టింటోళ్ళు తీసుకెళ్ళట్లా, అత్తింటోళ్ళ మాకెందుకు లేనిపోతే తలనొప్పిన వాళ్ళు అంటున్నారు. పోలీసులు ఏమో ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయి బాడీ కుళ్ళిపోతుందని వాళ్ళు అంటారు. తీరా పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడిన ఏంటంటే ఆమె కంటిలో వచ్చేసి బ్లడ్ మార్క్స్ అని మొత్తం కుట్టినట్టు, మెడ మీద గాయాలు, ఒంటి మీద గాయాలు, అండ్ ఊరితోనే చనిపోయింది. సో కొట్టి చంపారా, మామూలుగా చనిపోయిందా, ఆమె ఉరేసుకుందా తెలియాలంటే ఆ సర్దామ్ సింగ్ ఎవడు భర్త దొరకాలి. వాడు పరారీలో ఉన్నాడు. అత్త వచ్చేసి రిటైర్డ్ జడ్జి కాబట్టి ఆమె ఏం చేయలేకపోతున్నారు. పుట్టింటోళ్ళు వచ్చేసి నోయిడా నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, లేదు మేము బాడీని తీసుకొని వాళ్ళు అంటున్నారు. సో చూడండి ఎంత దారుణమైనటువంటి మరణమో చూడండి. పుట్టింటోళ్ళు తీసుకెళ్ళట్లా, మెట్టింటోళ్ళు తీసుకెళ్ళట్లా, అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేసేమో ఇంకా ఇండెప్త్లో తెలియాల్సి ఉంది, ఎవరు చంపారు ఏంటి, ఈమె ఉరేసుకుందా ఏంటి, అసలు దెబ్బలు ఏంటి అని చెప్పేసి. ఇప్పటివరకు బయటపడ్డదాని అయితే ఆమెను కొట్టారు, ఆ తర్వాత ఉరేసారా, ఉరేసుకుంది, ఇది తెలియాలి. లాజిక్ అర్థమవుతుందా? ఆమె ఉరేసుకోవటానికి ముందు కానీ ఉరేయడానికి ముందు ఆమెను కొట్టారు, బాగా దెబ్బలు తగిలి. ఆ తర్వాత ఉరేసారా, హత్య, ఉరి వేసుకుందా, ఆత్మహత్య, ఇది తెలియాలి. అది తెలిసేంత వరకు మేము మా పిల్ల బాడీని తీసుకెళ్ళిన పుట్టింటోళ్ళు. మెట్టింటోళ్ళు వచ్చేసి మా మీద ఎన్ని నిందలు వేశారు, మాకు సంబంధం లేదు వాళ్ళు. మొగుడ పారారీలో ఉన్నాడు, అత్త రిటైర్డ్ జడ్జి. ఈ ట్విషా శర్మ బాడీ కుళ్ళిపోతూ ఆసుపత్రిలో ఉంది. దయచేసి ఆడపిల్లలు ఈ డేటింగ్ యాప్ల జోలికి పోకండి. మ్యారేజ్ బ్యూరో అయినా, తెలిసిన సంబంధాలైనా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాక అడుగు వేయండి. ఒకవేళ పెళ్ళైనప్పుడు అది 1 year 2 years నెల 2 నెలలు ఏదైనా సరే కరెక్ట్గా లేదు, వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేదు, ఆస్తి కోసమో ఆస్తులు వాళ్ళ పేరు రాయించుకుందామనో కట్నం కోసం అని తేడా కనుక మీకు ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ మొత్తం పుట్టింటోళ్ళు చెప్పి వాళ్ళు హెల్ప్ తీసుకుని కేసు అయినా పెట్టండి, లేదా చాలా బాబు అని చెప్పేసి విడాకులని తీసుకుని, అంతే తప్ప చనిపోవటం చేయకండి, గొడవ పడుతూ అక్కడే ఉండకండి.